మేడిగడ్డలో ఇసుక దంద 800 కోట్లు రాబట్టేందుకు ప్లాన్. ఇక చూసిర్రా మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఎట్లా కన్నేసిర్రో రాష్ట్ర ప్రభుత్వం. పైసలు కావాలా, లేకపోతే ప్రజలు ఇప్పటికే పథకాలు అడుగుతా ఉన్నారు, పెన్షన్లు రావట్లేదు అంటున్నారు, అవి కావాలి ఈ కావాలని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆ మేడిగడ్డ మీద వీళ్ళే ఇన్ని రోజులు రాజాంతం చేసి ఇప్పుడు 800 కోట్లు అక్కడికి వెళ్ళి ఇసుకలు రాబట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. 14 ఇసుక క్వారీలు అడికెళ్ళి ఇప్పుడు మళ్ళీ వేలంలో పెడతా ఉన్నారట. మంత్రులంతా మరి దీని మీదనే ఫోకస్ చేసినట్టున్నారు. రిపేర్లు వేరు చెప్పి ఇసుక మీద కన్నేసిర్రు. ఇసుక కోసం రిపేర్లకు సాకు చెప్పారా? నీళ్లు వదిలేసాక భారీగా బయటపడినటువంటి ఇసుక మేటలు, ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్. 14 ఇసుక రీచ్లు వేలం వేసే ప్రణాళికలు. జులైలో ఇసుక రీచ్ల వేలానికి ఏర్పాట్లు. త్వరలో మరిన్ని ఇసుక రీచ్ల వేలం. చూసిర్రా ఎట్లా వాడుకుంటున్నారు. మామూలు తెలివైన వాళ్ళు కాదు మనోళ్ళు. ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నారు. ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టే కార్యక్రమం, అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకి ఇసుక కాదు మరి, ఇక మొత్తం రాష్ట్రం మీద మొత్తం ఉన్నాడు ఇసుక అమ్మినా సరిపోదు. ఇక వీళ్ళు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ భూములు ఎన్నున్నా సరిపోవు, వాటన్నిటిని తనఖాలు పెట్టినా సరిపోవు, ఎన్ని పెట్టినా సరిపోవు. మరి ఇక ఫస్ట్ వీళ్ళు ఏదైనా పని మొదలు పెడితే ఆడికెళ్ళి వేరే రకంగా మరి ఏమన్నా మనకు వచ్చేటటువంటి ప్రక్రియ ఉంటుందా? పెన్షన్లు కూడా కొన్ని కట్ చేస్తారట, అంటే ఆడ పైసలు ఆపాలి. రైతు భరోసా ఇచ్చే కాడ దాదాపుగా 7,500 కోట్లు కేసీఆర్ ఇస్తే వీళ్ళు మొత్తం కలిపితో 3,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చారు. అంటే ఏడాడ ఏదేది కట్ చేయాలి, ఆ కట్ చేసిన దాన్ని వేరే దానికి దేనికన్నా వాడాలా అనేటటువంటి ప్రక్రియ చాలా తెలివిగా ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వం. అంటే మార్పు అన్నమాట ఇది. ఇదే మార్పు, వీళ్ళు తీసుకొచ్చిన మార్పు ఇదే. ఏదేమైనా కానీ ఇక మేడిగడ్డ రిపేర్ల సాగుతోటి ఆడ ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వేలం పెడితే దాదాపుగా 14 రీచ్లకి 800 కోట్లు వస్తే మంచిగా ఒక నెల గడుస్తుంది. ఒక నెల ప్రభుత్వం గడిచే పరిస్థితి ఉన్నది. చాలా గడ్డుగా కష్టకాలంగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి అడిగిరు, సార్ ఎట్లా సార్ ఏమవుతుంది, మరి మీరు ఇన్ని గ్యారెంటీలు ఇస్తారు కదా, తెలంగాణ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు కదా, ఎట్లా నడిపిస్తారు సార్ అంటే, మాకు తెలిసా బాబు, ఇట్లనే ఇదే అనుకుంటా, తెలిసింది ఇదే అనుకుంటా, యాడికెళ్ళి ఉన్నాయి మొత్తం కూడా అమ్మి పడేసుకుంటా పోతే అయిపోద్ది, నడిపించుకుంటా పోతే అయిపోద్ది అని చెప్పేసి ఇక అప్పుడు వీళ్ళ ప్రణాళిక అట్లున్నట్టుంది. ఏడికి పోతే ఆడ ఇక మేడిగడ్డను కూడా దేన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారో అట్లా చేసుకుంటారు అంతే తప్ప ఎవ్వరికి కూడా అదనంగా గత ప్రభుత్వం కంటే అదనంగా సాయం చేద్దాం, ఉద్యోగాలు పెంచుదాం, పైసలు ఎక్కువిద్దాం, ఈ ముచ్చట ఏది లేదు. ఇక ఏదో ఉడతా భక్తిగా నడిపిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం, ఓట్లేసిన ప్రజలంతా కూడా ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నదో, ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మీరే ఆలోచించుకోండి. రైట్, ఇప్పుడే చూసుకుంటూ పోవడం తప్ప చేసేది ఏం లేదు, కానీ ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేస్తే కానీ ఇగో వీళ్ళు చేసేటటువంటి దందాలు కావచ్చు గాక, ఏమేం ప్లాన్లు చేస్తూ ఉన్నారు, ఏడా అప్పులు తీసుకుంటా ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు ఏమాత్రం నెరవేర్చిర్రు అనేటన్నిటిని కూడా ఒకసారి మీరు అన్ని కూడా తెలంగాణ సమాజం, తెలివైనటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలని కూడా మనం ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాం.